కార్ ముందుకు పెట్టుకో, ఎదురుగా ఎన్ని పెట్టేది ఏంటి అంత కొమ్ములు వచ్చినాయా? అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తీసుకొచ్చారు. అక్టోబర్ 31 ఆ రోజే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అమల్లోకి వచ్చింది మన రాష్ట్రంలో. సైలెంట్ గా పెట్టారు, ఎక్కడ ఏమి బయట పడకుండా సైలెంట్ గా పెట్టి ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అనధికారికంగా కబ్జాలు చేసినారు మన ఆస్తులు, మన భూములు. ఎన్నికలు అయిన తర్వాత అధికారికంగానే కబ్జాలు చేయాలనే ప్లాన్ తో ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 31లోనే అమలయ్యి జీవో 512 జీవోని పాస్ చేసి, అట్లాగే ల్యాండ్ అథారిటీ కింద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద కమిషనర్ ని వేసుకొని, చైర్పర్సన్ ని వేసుకొని అధికారులను కూడా నియమించారు. మరి ఇన్ని సంవత్సరాలు మనం చూసాం. 5 సంవత్సరాల కాలంలో కొండలను పిండి చేసినారు, చెరువులను లేఅవుట్లుగా మార్చినారు, నదులను కూడా కబ్జా చేసి రోడ్లు వేసుకున్నారు వాళ్ళ లేఅవుట్లకు. లేదంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కబ్జా చేశారు, టెంపుల్స్, దేవాలయ ల్యాండ్ భూములు కబ్జా చేశారు, అట్లాగే జెడ్పీ హై స్కూల్స్ కబ్జా చేశారు, జూనియర్ కాలేజెస్ కబ్జా చేశారు. ఇంకా ఏం మిగిలిందని? పేదవాడు ఎంతో కొంత ఆస్తి సంపాదించి ఏదో వాళ్ళ కూతురో కొడుకో పెళ్లికో లేకపోతే వాళ్ళ పిల్లల చదువుకో ఎప్పుడైనా అవసరం పడితే అమ్ముకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఏమవుతుందంటే, మనము ఈ జీవోలో చూస్తే 5వ సిరీస్ లో చూస్తే ఏముంది, టైటిలింగ్ ఆఫీసర్ అంట. టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని ఈ జీవోలో పేర్కొంటుంది. అంటే ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు. అక్కడ ఎవరైనా వెళ్ళి మాది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉంటదంట, జెరాక్స్ డాక్యుమెంట్స్ మన వాళ్ళకి ఇస్తారంట. మరి ఈ జెరాక్స్ డాక్యుమెంట్స్ తో మనకు బ్యాంక్ లోన్లు రావు, లేదంటే పిల్లల కోసము ఏదన్నా ఆస్తి అమ్మాలనుకున్నా ఈ జెరాక్స్ డాక్యుమెంట్స్ తో మనకు ఏమి కాదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మటుకు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు ఎవరి పేర్ల పైన మార్చొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో మన ఆస్తులు మనవి అని అనుకున్న ఆస్తులు మరుసటి రోజు వీళ్ళు మన పేర్లు మార్చొచ్చు, సర్వే నంబర్లు మార్చొచ్చు, ఏది ఏమైనా జరగచ్చు, ఇక్కడ ఎవరి పేరు పైన ఉండొచ్చు. మరి మనం ఒక్కటే ఆలోచన చేయాలా, మన సంపాదించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకు ఇవ్వాలా? వీళ్ళు ఇంతవరకు కబ్జా చేశారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వము వస్తుంది, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కబ్జా చేసిన ల్యాండ్స్ అంతా మళ్ళా తిరిగి పేదవాడికి ఇవ్వాలని మేము అనుకుంటుంటే, వీళ్ళేమో లేదు పేదవాడి దగ్గర నుంచో లేకపోతే మన దగ్గర నుంచి ఆస్తులు ఎట్లా లాక్కోవాలా అని చూస్తున్నారు తప్ప ఇంకేం లేదు. అందరూ కూడా ఆలోచన చేయండి, మీ ఆస్తులు మీవిగా ఉండాలి, మీరు కష్టపడినారు, మీ ఆస్తులు మీవిగా ఉండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేశారు అంటే మాత్రము మీకు ఇంకా మీ ఆస్తి ఒక్క రూపాయి కూడా ఉండదని నేను చెప్తున్నాను. ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి. మన ఆస్తులు, మన భూములను మనం కాపాడుకుందాము, మన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుకుందామని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ జీవో ఏదైతే ఉందో, ఇక్కడ నంద్యాల పార్లమెంటు తరపు నుంచి ఈ జీవో పరిస్థితి, మొత్తం రాష్ట్రం పరిస్థితి కూడా ఇదే అవ్వబోతుంది. మరి ఆలోచన చేయండి అందరూ కూడా.